జమ్మూ కాశ్మీర్లోని కిఫ్తార్ జిల్లాలో ఆపరేషన్ త్రాప్-1 కొనసాగుతుంది. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో పాసిర్కూట్ సమీపంలోని మంచుతో నిండిన అటవీ ప్రాంతంలో బలగాలు గాలింపు చేపట్టాయి. ఛత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ త్రాప్-1 పేరుతో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. హతమైన ఉగ్రవాదులు నిషేధిత జైషే మహమ్మద్ సంస్థకు చెందిన టెర్రరిస్టులుగా సమాచారం. వీరిలో ఒకరిని మోస్ట్ వాంటెడ్ కమాండర్గా సైఫుల్లా గుర్తించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి 2 AK-47 రైఫిళ్లను, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. డ్రోన్లు, స్నీఫర్ డాగ్స్ సహాయంతో అటవీని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.